వాట్ ఆ క్రేజీ మ్యాచ్ బిట్వీన్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. దీంతో సౌత్ ఆఫ్రికా ఒక రేర్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. అదేంది? అండ్ అలానే వచ్చేసి యాషెస్ సిరీస్ జరుగుతుంది కదా, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. ఇందులో వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఉండట్లేదు, అండ్ అలానే వచ్చేసి ఇంగ్లాండ్ సైడ్ నుంచి కూడా ఒక ప్లేయర్ అయితే ఉండట్లేదు, కంటిన్యూ అవ్వట్లేదు. వాళ్ళు ఎవరు, ఎందుకు ఉండట్లేదు మాట్లాడేసుకుందాం. అండ్ అలానే వచ్చేసి IPL 2026 ఆక్షన్ కోసం ఎంతమంది ప్లేయర్స్ లిస్ట్ ఫైనల్ అయింది, దాని గురించి మాట్లాడేసుకుందాం. అండ్ అలానే వచ్చేసి అండ్ ద లాస్ట్ పాయింట్ ఈస్ జియో హాట్‌స్టార్ 2024 వరల్డ్ కప్ స్ట్రీమింగ్ చేయట్లేదా? మరి దేంట్లో స్ట్రీమింగ్ అవుతుంది మాట్లాడుకోవాలి కదా. సో వీడియోని నచ్చడానికి చూడండి. అండ్ వీడియోలో వెళ్ళక ముందు నా చిన్న రిక్వెస్ట్ అదేంద్రా అంటే, ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేసుకోండి. అండ్ వీడియోని నచ్చడానికి చూడండి, చాలా క్రేజీగా అయితే ఉంటుంది. సో లాస్ట్ లో మీకోసం ఒక క్రేజీ అప్డేట్స్ పెట్టి వస్తాను. సో దట్స్ ఇట్, ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ గో. Hey guys, what's up? Welcome back to our channel VIP's Officials. యాషెస్ సిరీస్ అయితే జరుగుతుంది కదా, ఇందులో వచ్చేసి ఆస్ట్రేలియా సైడ్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బౌలర్ జాష్ హేజల్వుడ్ అయితే ఉండట్లేదంట. అండ్ అలానే వచ్చేసి ఇంగ్లాండ్ వైపు నుంచి మార్క్వుడ్ అయితే ఉండట్లేదంట. వీళ్ళిద్దరికి వచ్చేసి నీ ఇంజురీ తోటి వీళ్ళు వచ్చేసి రూల్ అవుట్ అయితే అయిపోయినారు ఇందులో నుంచి. సో గది యాషెస్ సిరీస్ లో వీళ్ళిద్దరు అయితే కంటిన్యూ కారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి IPL 2026 మినీ యాక్షన్ లో 350 ప్లేయర్స్ అయితే ఉంటారంట హ్యామర్ కింద. సో ఫైనల్ లిస్ట్ కూడా వచ్చేసింది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. సో ఎట్లా ఉంటుందేమో యాక్షన్ చూద్దాం. 16th December కి ఈ యాక్షన్ జరిగింది. అండ్ అలానే వచ్చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జియో హాట్‌స్టార్ 2024 T20I వరల్డ్ కప్ వచ్చేసి స్ట్రీమింగ్ చేయట్లేదంట. అండ్ BCCI కొత్త బ్రాడ్కాస్టర్ అయితే వెతుకుతుంది. నెట్ఫ్లిక్స్ అది అంటే అది వచ్చేసి నెట్ఫ్లిక్స్ కానీ సోనీ లివ్ లేదా అమెజాన్ ప్రైమ్ లో అయితే అయి ఉండొచ్చు, మేబీ ZEE5 కూడా అవ్వచ్చు. ZEE5 ఆల్మోస్ట్ కన్ఫర్మ్ లేదు. మరి ఈ మూడిట్లలో ఏదో ఒక దాన్ని వచ్చేసి ఫైనల్ చేసుకొని అయితే BCCI అయితే చూస్తానంట. సో మరి చూద్దాం దేంట్లో స్ట్రీమింగ్ అవుతుందో ఏమో. సో గది గైస్ మొత్తానికి ఇవాటి వీడియోలో ఉన్న అప్డేట్స్. అండ్ ఇప్పుడు రివ్యూ గురించి మాట్లాడేసుకుందాం. అబ్బబ్బబ్బా, వాట్ ఆ మ్యాచ్ క్రోస్. సీరియస్లీ ఇండియా గెలవదు అనుకున్న కాడి నుంచి ఇండియా అద్భుతమైన విక్టరీని సాధించింది అన్న లెవెల్కి అయితే ఈ ఇండియా పర్ఫార్మెన్స్ అయితే అనేది. సో ఫస్ట్ సమ్మరీ చెప్పేస్తాను చూడండి. సో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచింది అండ్ బౌలింగ్ చూస్ చేసుకుని ఇండియా బ్యాటింగ్ చేస్తూ ఫస్ట్ కొంచెం మంచిగా స్టార్ట్ రాకపోవడం తోటి మళ్ళీ వచ్చేసి ఫైనల్ గా 175 రన్స్ అయితే బోర్డు మీద అయితే పెట్టినాం. సో దాన్ని చేస్తూ సౌత్ ఆఫ్రికా 74కి ఆల్అౌట్. ఎస్, మీరు వినింది నిజమే. సో ఇట్ అయితే వినింది. సో అందులో వచ్చేసి ఏమేమి జరిగింది క్లియర్ గా మాట్లాడేసుకుందాం. ఇప్పుడు పాయింట్లోకి వస్తే, మేము టాస్ గెలవామబ్బా, మ్యాచెస్ మాత్రం గెలవడం మర్చిపోము. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది. బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ మరియు సూర్యకుమార్ యాదవ్ మరొకసారి 4కి శుభ్మన్ గిల్, 6కి 7కి సూర్యకుమార్ యాదవ్ ఇలాగైతే నింది. శుభ్మన్ గిల్ మంచిగా ఫస్ట్ బాల్ గా 4 కొట్టిన వెంటనే మంచి రెస్ట్ తర్వాత వస్తున్నాడు, మంచి ఫామ్ లో ఉంటాడులే, మంచిగా కొడతాడు అనేసి అయితే అనుకున్నాను. కానీ సెకండ్ బాల్ నెక్స్ట్ బాల్ కి వచ్చేసి అవుట్ అయిపోయిండు. సో ఇంకా సూర్యకుమార్ యాదవ్ కూడా 1 ఓవర్ మొత్తం తినేసి లాస్ట్ లో ఒక సింగిల్ తీసుకొని నెక్స్ట్ ఓవర్ లో వచ్చి 6 కొట్టి దాని తర్వాత క్యాచ్ అయితే ఇచ్చేసిండు. సో అది కూడా అద్భుతమైన క్యాచ్ అది యాక్చువల్లీ. సో సూర్యకుమార్ క్యాచ్ ఏదైతే పట్టినారో అది వచ్చేసి అద్భుతమైన క్యాచ్ అయితే నింది మార్కో యాన్సన్ ద్వారా. సో క్రేజీ క్యాచ్ అయితే నింది అది. సో అది క్యాచ్ అవ్వదు అనేసి అయితే అనుకున్నాను, కానీ క్యాచ్ అయిపోయింది అది గది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత అభిషేక్ శర్మ నుంచి మంచి ఫైర్ అయితే చూస్తాం అనేసి అయితే అనుకున్నాం, కానీ ఇక్కడ 17 రన్స్ కి వచ్చేసి అతనైతే అవుట్ అయితే అయిపోయిండు. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏం తెలుసా, అభిషేక్ శర్మ పవర్ ప్లే లో నాట్అవుట్ వెళ్ళినా కూడా 6 ఓవర్స్ అయిపోయినా కూడా అభిషేక్ శర్మకి అంత ఎక్కువ స్ట్రైక్ రాలేదు. అండ్ ఇతను వచ్చేసి ఇక్కడ స్కోర్ కూడా 14 ఉంది. ఇది అభిషేక్ శర్మ ఉన్నప్పుడు రేర్ గా జరుగుతుంది ఇది. సో ఎప్పుడు కూడా అభిషేక్ శర్మ టీంలో ఉన్నాడంటే, ఓపెనింగ్ చేస్తున్నాడంటే అక్కడ అద్భుతమైన స్టాట్ ఉంటుంది. సో అతను కూడా ఐదర్ అవుట్ అయినా అయిపోతాడు లేదా అద్భుతమైన స్టాట్ ఇచ్చేసి కంటిన్యూ చేస్తాడు. అలాంటి ప్లేయర్ వచ్చేసి నాట్అవుట్ ఉండి కూడా ఇండియా టీం వచ్చేసి 40 రన్స్ ఫర్ 2 వికెట్స్ పవర్ ప్లేలో. దాని తర్వాత నుంచి అప్పుడు కూడా ఓకే అన్న పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. సెవెంత్ ఓవర్ లో అభిషేక్ శర్మ వికెట్ వెళ్ళిపోయింది. అప్పుడంటూ నాకు సీరియస్లీ చెప్తున్నాను, మీరు ఏమైనా అనుకోండి, నాకంటూ విరాట్ కోహ్లీ గుర్తొచ్చిండబ్బా.
ఎందుకంటే అక్కడ అంటే ఇటువంటి స్టేజ్ నుంచి విరాట్ కోహ్లీ తీసుకుపోతానన్నాడు కదా, సో తీసుకుపోయినారు. ఇవాళ మ్యాచ్ హీరో గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి తిలక్ వర్మ కాస్త బిల్డ్ చేయడానికి అయితే చూసినాడు. సో ఇంకా దాని తర్వాత అన్ఫార్చునేట్లీ అతనైతే అవుట్ అయిపోయిండు 27 రన్స్ కి. సో ఇంకా దాని తర్వాత అక్షర్ పటేల్ వచ్చిండు, మంచిగా బ్యాటింగ్ చేస్తానన్నాడు. యాక్చువల్లీ అక్షర్ పటేల్ మరియు తిలక్ వర్మ మధ్యలోనే మంచి పార్ట్నర్షిప్ అయింది. సో వీళ్ళిద్దరు మధ్యలో మంచి పార్ట్నర్షిప్ అయింది. దాని తర్వాత తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ కూడా 23 రన్స్ కి వచ్చేసి అవుట్ అయిపోయిండు. హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ మ్యాచ్ హీరో హార్దిక్ పాండ్యా. సో ఫైనల్లీ ఇంజురీ తర్వాత కంబ్యాక్ చేసిండు. కంబ్యాక్ చేసిన వెంటనే అద్భుతమైన పర్ఫార్మెన్స్. సో బ్యాటింగ్ లో ఏమో 59 రన్స్ చేసిండు. అది కూడా ఇండియా టీమ్ ని వచ్చేసి ఒక్క లెవెల్ నుంచి ఒక 120, 130 అయినా వస్తే రావు అనుకున్న లెవెల్ నుంచి 170+ స్కోర్ దాకా తీసుకెళ్ళినాడు. అంటే క్రేజీ ఇది. సో చాలా మంచిగా బ్యాటింగ్ అయితే హార్దిక్ పాండ్యా అనింది. అండ్ అలానే వచ్చేసి ఫినిషింగ్ అందించిండు. జితేష్ శర్మ లాస్ట్ లో వచ్చి అతనికి స్ట్రైక్ రాలే, సో 10 రన్స్ అయితే చేసిండు. అండ్ మధ్యలో శివం దుబే కూడా 11 రన్స్ చిన్న ఇన్నింగ్స్ వచ్చేసి ఆడి వెళ్ళిండు. ఇలాగైతే బ్యాటింగ్ అయితే నింది. బ్యాటింగ్ అయిపోయిన తర్వాత ఇంద్రబ్బా మరి ఇంతనే స్కోర్ ఉంది అయితే అదా చేసేస్తారు వీళ్ళు, ఏమైతుందేమో ఈ మ్యాచ్ ఖచ్చితంగా వెళ్ళిపోయిందిలే అనుకున్నా నేను. దాని తర్వాత బౌలింగ్ వచ్చిన టీమిండియా అందులో ఫస్ట్ హర్దీప్ సింగ్ వచ్చేసి ఫస్ట్ ఓవర్ వేసిండు. అందులో సెకండ్ బాల్ కి క్వింటన్ డికాక్ కి అవుట్. ఫస్ట్ బాల్ 0, సెకండ్ బాల్ కి అవుట్. సో సెకండ్ బాల్ కి అక్కడ అవుట్ చేసిన తర్వాత దాని తర్వాత నుంచి అక్కడి నుంచి హర్దీప్ సింగ్ 2 వికెట్స్, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్స్, హార్దిక్ పాండ్యా 2 వికెట్స్, అండ్ మన అక్షర్ పటేల్ 2 వికెట్స్, శివం దుబే 1. అండ్ అలానే వచ్చేసి ఇలాగైతే పర్ఫార్మెన్స్ అందరి వైపు నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. వరుణ్ చక్రవర్తి 1. ఇలాగైతే అందరికి వచ్చేసి ఆల్అౌట్ చేసి పారదొబ్బినారు 74K. దీంతో 101 రన్స్ తోటి మేమైతే గెలిచినాము. చాలా క్రేజీ బౌలింగ్ తోటి మేమైతే గెలిచినాము. సో మంచిగా అయితే బౌలింగ్ అయితే నింది. సో దీంతో సౌత్ ఆఫ్రికా ఒక రేర్ రికార్డ్ ఏంటంటే ఇప్పుడు దాకా ఇంత తక్కువ రన్స్ కి ఆల్అౌట్ అయినది ఇది వచ్చేసి ఫస్ట్ టైం అంట. ఇది ఈ యొక్క రేర్ రికార్డ్ ని వచ్చేసి సౌత్ ఆఫ్రికా అయితే తన పేరు అయితే చేసుకునింది. సో ఇలా మరీ ఈ లెవెల్లో సౌత్ ఆఫ్రికా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. మంచిగా బౌలింగ్ చేసిన తర్వాత ఏందో మంచిగా చేస్తున్నారు, గెలిచేస్తారు అనుకున్నాను కానీ సో ఇంకా దాని తర్వాత పిచ్ ఎంత టఫ్ ఉన్నిందో నాకైతే దాని తర్వాత అర్థమైంది. సో ఈ పిచ్చే టఫ్ అయితే అనింది. సో ఇక్కడ బాల్ వచ్చేసి ఎక్కువ బౌన్స్ అయితే అనింది. సో దాంతో బ్యాట్స్మెన్స్ కంటూ రన్స్ చేయడం అంత ఈజీగా అయితే లేకుండే. సో ఫస్ట్ టీమిండియాని తప్పు పట్టినాను. సో ఇంకా దాని తర్వాత అర్థమైంది. సో వెల్ డన్ టీమిండియా. సో చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ అయితే నింది. సో ఇంకా దాని తర్వాత T20 వరల్డ్ కప్ కన్నా ముందు 9 మ్యాచెస్ ఉన్నాయి. సో మంచిగా పర్ఫార్మెన్స్ చేసి 9-9 గెలిచి దాని తర్వాత T20 వరల్డ్ కప్ కి మంచి కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాలనేసి అయితే కోరుకుంటూ సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫైల్ నెంబర్స్. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరేమనుకుంటున్నారు ఇవాళ మ్యాచ్ గురించి అండ్ ఈ అప్డేట్స్ గురించి? సో ఖచ్చితంగా మీరు రాయని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ VIPs officials. Thank you.